హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ రీసెంట్‌గా జరిగినటువంటి నిన్నటి మ్యాచ్‌లో చూసుకున్నట్లయితే గనుక శివన్ దుబే అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నిలిచాడనమాట. బోత్ విత్ ద బ్యాట్ అండ్ బౌల్ తోటి మంచిగా అయితే రాణించాడు. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే గనుక 40 బంతుల్లో 60 పరుగులైతే చేసి మన టీంలోనే హైయెస్ట్ స్కోరర్‌గా అయితే నిలిచాడనమాట. అండ్ అలానే బౌలింగ్‌లో కూడా 2 ఓవర్‌లేసి కేవలం 9 పరుగులు ఇచ్చేసి ఒక వికెట్ కూడా అయితే తీసుకున్నాడనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శివన్ దుబే ఎంత మంచి ఫామ్‌లో ఉన్నాడనేసి. సో శివన్ దుబే ఇండియాకి చాలా రోజుల క్రితం అయితే డెబ్యూట్ అయితే చేశాడనమాట. కానీ అతను మంచిగా పర్ఫామ్ చేయకపోవడంతోటి అతనైతే టీం నుండి చాలా రోజులైతే దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ లాస్ట్ సీజన్ అంతకు ముందు సీజన్ కూడా సీఎస్‌కే తరపున శివన్ దుబే మంచిగా పర్ఫామ్ చేయడంతోటి అతనైతే మళ్ళీ ఇండియన్ టీంలోకి అయితే సెలెక్ట్ అయితే అయ్యాడనమాట. సెలెక్ట్ అవ్వడమే కాకుండా ప్లేయింగ్ లెవెల్‌లో కూడా అయితే వచ్చాడనమాట. సో ప్లేయింగ్ లెవెల్‌లోకి వచ్చి ఇంత మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నాడు విత్ బ్యాట్ అండ్ బౌల్ వచ్చేసి. అండ్ ఫ్రెండ్స్ నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత శివన్ దుబే ప్రెస్ తోటి మాట్లాడుతూ సో అతనికైతే రోహిత్ శర్మ మంచిగా అయితే బ్యాకప్ అయితే చేసాడనమాట. నీకు ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ అయితే చేయి, దానికి తగ్గట్టు నేనైతే ఫీల్డ్ సెట్ చేస్తాను. అండ్ అలానే నువ్వు బ్యాటింగ్ పరంగా కూడా మంచిగా అయితే ఆడుతున్నావు. కాబట్టి నువ్వు బ్యాటింగ్ పరంగా కూడా లాస్ట్ వరకు అయితే ఉండి టీం ఇండియాని అయితే గెలిపించాలని కూడా రోహిత్ శర్మ అయితే చెప్పాడనమాట శివన్ దుబేకి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ శివన్ దుబేని ఎంత మంచిగా బ్యాకప్ చేస్తున్నాడు అనేసి. ఒక పక్క హార్దిక్ పాండ్యా చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే ఉన్నాడు. సో రోహిత్ శర్మని అయితే తప్పించేసి హార్దిక్ పాండ్యాని అయితే పెట్టేశారనమాట. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే. కారణంగా రోహిత్ శర్మ ఏమన్నా హార్దిక్ పాండ్యా పైన రివెంజ్ ఏమన్నా తీర్చుకుంటున్నాడు అనేసి మనమైతే గమనించాలన్నమాట. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బదులు శివం దుబేని రోహిత్ శర్మ అయితే రెడీ అయితే చేస్తున్నాడు. సో ఇంతకు ముందు వరకు చూసుకుంటే కనుక శివం దుబేని అయితే ఇండియాకి అయితే అంత సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేవన్నమాట. ఒకవేళ సెలెక్ట్ చేసినా కానీ అతనైతే ప్లేయింగ్ లెవెన్‌లో వచ్చేటువంటి అవకాశాలు కూడా అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. కాకపోతే రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్‌గా తిరిగి రావడంతోటి శివన్ దుబేని అయితే మంచిగా అయితే బ్యాకప్ అయితే చేస్తున్నాడు యాస్ ఎ ప్లేయర్‌గా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాని అయితే శివన్ దుబే తోటి రీప్లేస్ చేయబోతున్నాడు అనేసి. సో ఒకవేళ శివన్ దుబే ఇలానైతే పర్ఫామ్ అయితే చేస్తూ ఉంటే గనుక సో శివన్ దుబే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాని టీ20 వరల్డ్ కప్‌లో రీప్లేస్ చేసేటువంటి అవకాశాలు కూడా అయితే చాలా బలంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు ఏమనిపిస్తుందో శివన్ దుబే పర్ఫార్మెన్స్ పైన అండ్ అలానే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ పైన సో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ ఏంటో కూడా మీరు కింద అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే గనుక వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.